హాయ్ డియర్ లవ్లీ పీపుల్. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, చాలామంది పంపించారు, అమ్మాయిలు అబ్బాయిలు, అండ్ నేను చాలామంది ఫార్వర్డ్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది తిడుతూ కమెంట్స్ కూడా పెట్టారు, వేస్ట్, వర్స్ట్, యూజ్లెస్, పంపించేంతకాలం ఏంది, నో రెస్పాన్స్, ఐమ్ అన్సబ్స్క్రైబింగ్ యువర్ ఛానల్. యాక్చువల్లీ మీ అందరికీ ఒక ఆన్సర్ నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకున్నాను. బికాస్ కమింగ్ టు ఇండస్ట్రీ అండ్ మీకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ దెర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్ విచ్ యూ హ్యావ్ టు గోన్ త్రూ. నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా చాలా కష్టాలు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు రాగలిగాను. అలాగే నాతో పాటు మంగమ్మ గారి మనవరాలు హీరో మధు, తను మంగమ్మ గారి మనవరాలతో మీ అందరికీ బాగా దగ్గరయ్యాడు, ఫేమ్ వచ్చింది, స్టార్డమ్ వచ్చింది. బట్ దానికంటే ముందు ఆయన ఎన్ని స్ట్రగుల్స్కి లోన్ అవుతే ఈ స్టేజ్ వరకు వచ్చాడు మీ అందరికి తెలుసుకోవాలని ఉందా? మేబీ ఇట్ విల్ బీ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ పీపుల్ హూ ఆల్ వాంట్స్ టు కమ్ టు ద ఇండస్ట్రీ. పేషెన్స్ లేని వాళ్ళకి, ఇంకా ఎదురు చూడలేని వాళ్ళకి కూడా ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ మీకు చాలా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మా గురించి, మా లైఫ్స్ గురించి కొంచెం మీరు తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ టు వాచ్ దిస్ ఎపిసోడ్ విత్ మధు. ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా నేను ఇటు చూసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని తొలి ప్రేమలో చూసి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. ఇంకా ఫస్ట్ జెండా వస్తుంది ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారిది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంటి పరిస్థితి మూవీది, మనలో సత్తా ఉంటే ట్రై చేస్తే ఏ ఒక్క రోజైనా మనకు తగులుద్ది. అది ఇప్పుడు రామ్ చరణ్, బన్నీ ఎందుకు అంటే వాళ్ళకి అన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళు జిమ్ చేసి సినిమాకు డిఫరెంట్గా కనపడాలి. మిగతాది ఏది ఫాదర్ బేస్డో లేకపోతే ఏది ఏ బేస్డ్ కనపడదు ఎప్పుడు. మనం వాళ్ళని తక్కువ అనేది కూడా కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నేను న్యాచురల్గా ఇలానే ఉంటా. అదే ఇప్పుడు వాళ్ళు అడగరు, ఒకవేళ అడిగినా కూడా